హాయ్ నేను మీ ప్రొద్దులో ఉన్నారు అందరూ. ఐ హోప్ అందరు బాగుండొచ్చు. సో గైస్ చాలా రోజులు అయిపోయింది గేమ్స్ ఆడక. ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడైతే పోయింది. అండ్ గైస్ ఈరోజు అయితే మనమైతే ఎఫ్సి మొబైల్ అయితే ఆడబోతున్నాం. సో నా ఫేవరెట్ టీం అయితే పోర్చుగల్. మీ ఫేవరెట్ టీం ఏందో కామెంట్ చేయండి. అండ్ గైస్ నేనైతే ఒక చిన్న స్టోరీ చెప్పాలా అంటే చెప్తా చూడండి. సో నేను ఈ గేమ్ ఎందుకు ఆడనని ఆడదామని వచ్చిందంటే గైస్ నేనైతే ఫుట్బాల్ ఆడనిక గ్రౌండ్కి పోతే ఏమైందంటే వర్షం పడ్డది, గ్రౌండ్ మొత్తం పచ్చి ఉంది. మా ఫ్రెండ్ గాడు అన్నాడు, ఎట్లా అంటే, అరే మామ నీకు ఎఫ్సి మొబైల్ తెలుసా అని అన్నాడు. నేను ఎక్కించుకున్నా. సో ఆడేమన్నాడంటే, అరే మామ ఈ గేమ్ది వీడియో పెట్టరా మస్తుందని అన్నాడు. సో నేనైతే ఇప్పుడైతే వీడియో తీస్తున్నా. సో చూద్దాం. సో ఫస్ట్ అయితే నాకైతే ఫస్ట్లో ఆడిన కొంచెం అర్థమైన తర్వాత ఆడుతున్నా. సో మన ఫేవరెట్ టీమ్ని పెట్టుకుందాం, పోర్చుగల్. అయ్యో ఇంకొక పోర్చుగల్. దెన్ మనమైతే ఇది పెట్టేసుకుందాం. ఇదండి, యూ డూ నాట్ హ్యావ్ ఎనీ లెఫ్ట్. డూ యూ వాంట్ టు యూజ్ 250 games టు కంటిన్యూ ద టోర్నమెంట్? ఏం కాదు ఇటు. సో నాకు వచ్చేసిన కానీ లైనప్ మంచిగా ఓకే, ఇదైతే కొంచెం మంచిగానే ఉంది. గేమ్స్ ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. సో వచ్చేసినాం. సో ఫస్ట్ మ్యాచ్ మనకైతే పోర్చుగల్ వర్సెస్ అర్జెంటీనా అవుతుంది. సో దబ్బునే అయిపోకూడదాం మ్యాచ్లు గిట్ట, ఎందుకంటే నేనైతే టోర్నమెంట్ మొత్తం అయితే ఆడబోతున్నాను. సో అందుకనే ఫాస్ట్గా అయితే పోదాం. ఈ లోడింగ్ మస్తు సేపు పడుతుంది, నాకు ఏదైనా నచ్చదు. దబ్బున అయిపోయింది గైస్ ఫైనలీ. ఓకే మనం అయితే వచ్చేసినాం. ఓకే తీసుకురా బాల్ తీసుకురా. ఓకే బాల్ అయితే మన చేతి దగ్గరకు వచ్చేసింది. వచ్చినట్లు వచ్చి సో మళ్ళీ ట్యాకిల్ చేసి ట్యాకిల్. సో మళ్ళీ క్రిస్టియానో రోనాల్డో ఆఫ్ సైడ్ అంట. సో ఏం చేద్దాం. ఓకే ఇప్పుడైతే మళ్ళీ ఏదో పెనాల్టీ లెక్క ఉంది. ఓకే మరీ దూరం లాంగ్ కొట్టేసిండు. మనకు దొరుకుతుంది పెనాల్టీ. సో వీడికైతే ఇచ్చేద్దాం. నెక్స్ట్ వీడికి ఇచ్చేద్దాం. అండ్ ఇట్లానే ఇట్లా ఫస్ట్ గోల్ అన్నమాట మనకైతే ఈ టోర్నమెంట్లో. అండ్ 0-1. ఓకే రొనాల్డో దగ్గర బాల్ ఉంది, ఓవర్ తీసుకుంటా. రెఫరీ ఏంది, నేనేం చేయను. అరే నా బాల్ ఎందుకు కండక్ట్ ఒకటి ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఓకే మళ్ళీ బాల్ తీసుకొని మనం వేసుకున్నాం.
అరే కొంచెం పవర్ పెట్టి కొట్టాను రాజు ప్లీజ్. నేను ఇక్కడ పాస్ వచ్చుకొని అండ్ మనకి ఇప్పుడైతే కార్నర్ కిక్ దొరుకుతుంది. ఓకే పట్టిస్తాను. అండ్ దేర్ ఈజ్ అ హాఫ్ టైం తర్వాత కలుస్తాం మీకు అయితే. అండ్ దేర్ వి గో, హాఫ్ టైం తర్వాత కలిసినాం మనం. సో ఫస్ట్ అయితే వీడికి ఇచ్చేద్దాం, నెక్స్ట్ మళ్ళీ వీడికి. నేను అంత ప్రో ఏం కాదు ఈ గేమ్లో, అందుకని బాల్ ఇస్తుంది. మళ్ళీ పాస్ వచ్చేది. నెక్స్ట్ CR7కి. అరే యార్ నాకు తెలియదు, నా గేమ్ ఆగిపోయింది కదా. గోల్ అయితే వచ్చింది ఇద్దామని అదే నాకు చూడకపోతే మంచిగా రాసి వచ్చింది. సబ్స్టిట్యూట్ one more goal from Portugal. మంచిగా కొట్టింది గోల్ మాత్రం కరెక్ట్ టైంలో. 0-2 అన్నమాట. ఓకే ఓకే మనం పైన అంటే ఫాల్ పడ్డా. ఇక్కడ నుంచి there is a one more goal from CR7. ఇట్లా వచ్చింది బాల్ అయితే, ఇట్లా పెట్టి ఇట్లా ఒక్కటే షాట్ కొట్టిండు, అయిపోయి. అండ్ స్కోర్ ఈస్ 0 అంటే 3-0. CR7 దగ్గర మళ్ళీ బాల్ వచ్చింది. చూద్దాం మళ్ళీ ఈసారి ఏమైనా కొట్టారా అని. మనకైతే అంటే గోల్ ఫర్ పోర్చుగల్ అన్నమాట. అండ్ దీంతో అయితే ఫుల్ టైం అయితే అయిపోయింది. 0-4 అన్నమాట. మనది 4, అర్జెంటీనా 0. సో పగ అయితే పోయింది, అయిపోయి రివెంజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎవరు చూద్దాం. దబ్బా ఓకే, టర్కీ అయితే వచ్చేసింది. ఇదైతే క్వార్టర్ ఫైనల్స్ చూసుకోవాలి. క్వార్టర్ ఫైనల్స్ తర్వాత సెమీఫైనల్స్ తర్వాత ఫైనల్స్. నాకైతే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే మనం ఫైనల్స్లో పోతామో పోమో అని. అండ్ ఫాస్ట్గా అండ్ రొనాల్డో అయితే పాకి పాసేసింది బాల్ని.
గోల్ అవ్వడం మాత్రం గోల్ ఓకే వాట్ సేవ్. ఓనర్కి ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్త ఉండాలి. అమ్మ బతుకున్నా. అండ్ ఫస్ట్ గోల్. ఇప్పుడు కొంచెం డిఫెండింగ్ చేసుకున్నామంటే సెట్ అవుతుంది అనుకోండి. మళ్ళీ బాల్ తీసుకున్నాం. 1 more goal for Portugal with అంటే 1 more goal for Portugal. 0-2. ఓకే మరి అంత లాంగ్ పాస్ వచ్చింది. ఓకే మళ్ళీ మనకి వచ్చింది అనుకోండి. ఎందుకు అంత టాకింగ్ వస్తుంది. మనం మళ్ళీ బాల్ తీసుకున్నాం. And there is one more goal for Portugal. What a goal. మస్తు మాత్రం గోల్ మాత్రం. అండ్ ఇప్పుడు 3-0. ఓకే ఇప్పుడు ట్యాకిల్ అవుతుందా? అయ్యింది. మళ్ళీ ట్యాకిల్ అవుతుంది. ఓకే మళ్ళీ ఇక్కడ ఏమైనా ఓకే మళ్ళీ మనకి దొరికేసింది అనుకోండి బాల్. ఇక్కడ నుంచి స్వింగ్ ట్రై చేస్తాం. కానీ బాల్ అయితే పోయింది. అండ్ హాఫ్ టైం గిట్ అయిపోయింది. సో హాఫ్ టైం తర్వాత మళ్ళీ కలుస్తా. బాయ్. సో వచ్చేసిన చెప్పడమే మర్చిపోయినా. గేమ్లో పడి అసలు ఇంట్రోనే చెప్పడం మర్చిపోయినా. వచ్చేసిన and there is a one more goal for Portugal అన్నమాట. సో Ronaldo అయితే సబ్స్టిట్యూట్ ఓకే ఇప్పుడైతే కొంచెం పాస్ Portugal. ఇంకొక గోల్ పోర్చుగల్కి మస్తు అనిపిస్తుంది. ట్యాకిల్ ఎందుకు వాళ్ళే బాల్ వేసుకుంటారు. సబ్స్టిట్యూట్లో పడిపోయి అసలు గేమ్ ప్లేనే పోతుంది. కానీ రొనాల్డో సబ్స్టిట్యూట్ అవుతాడంటే పదకొండు. సో ఎందుకు రొనాల్డో బాల్ దిస్ ఇస్ లాస్ట్ గోల్ ఫర్ యూ. అరే లాగేద్దాం. సో గాయ్స్ బాల్ అయితే దొరకట్లేదు. ఓకే అనగానే దొరికేసింది. సో రొనాల్డో చూద్దాం ఎందుకంటే అతను సబ్స్టిట్యూట్ అవుతుంది గోల్ తర్వాత. అండ్ పోర్చుగల్ అండ్ ఏంటో రొనాల్డో పెద్దగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే సబ్స్టిట్యూట్ అయిపోయింది రొనాల్డో మాత్రం. అండ్ ఎవరు వస్తున్నారు?
ఏమో ఏదో పేరు వచ్చింది. అండ్ ఇప్పుడు డిఫెండింగ్ వేసుకున్నామంటే జస్ట్ అనిపిస్తుంది. అండ్ దేర్ ఈజ్ అ ఫుల్ టైమ్. మనం క్వార్టర్ ఫైనల్స్ గిట్ట గెలిచేసినాం. నెక్స్ట్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ మాత్రమే. నాకు కొంచెం నర్వస్ ఉంది సెమీఫైనల్స్ విన్ అవుతామో అవ్వమో అని. అండ్ స్కోర్ అయితే 6-0 అనమాట. అండ్ మనకైతే నెక్స్ట్ జర్మనీ అయితే వచ్చింది. నోరు ఒక్కొక్కసారి ఊరుకోదు అట్లని. అండ్ దేర్ ఈస్ అ సెమీ ఫైనల్స్ ఫర్ డబ్బులు నోడవు. అయితే బాల్ తీసుకున్నాం. బాల్ వచ్చేసింది. రొనాల్డో దగ్గర మళ్ళీ బాల్ ఉంది. గోల్ కొడతారా అనిపిస్తుంది. సో సెలబ్రేషన్ మాత్రం వస్తుంటే నాకు ఇష్టమే సెలబ్రేషన్. రొనాల్డో ఇట్లా లేచి ఇట్లా కొట్టిండు మస్తు అనిపిస్తుంది. అండ్ ఫటాఫట్ అయితే డన్. మళ్ళీ రొనాల్డోకి అయితే బాల్ దొరుకుతుంది. వాట్ ఏ గోల్. ఒకసారి మనం ఒకసారి చూద్దాం. ఆ రీప్లే వస్తుంది. ఓకే, ఇట్లా ఇక్కడికైతే వచ్చిండు, ఇట్లా కొట్టిండు అంతే, గోల్. అండ్ దేర్ ఇస్ ద స్కోర్ 0-2 అనమాట. మళ్ళీ ట్యాకిల్ చేసింది అనమాట. పోర్చుగల్ అన్ని రొనాల్డోని కొడుతుంది, మస్తు అనిపిస్తుంది. ఓకే, వాట్ గోల్ ఫర్ రొనాల్డో. ఇట్లా వచ్చింది బాల్, ఇట్లా పెట్టి ఇట్లా అనగానే గోల్. ఓకే, స్కోర్ అయితే 3-0. ఫాస్ట్ అయితే పోదాం ట్యాకిల్ చేయడానికి. సో మళ్ళీ ఒక సో గోల్ ఫర్ పోర్చుగల్ అనమాట. సో చూద్దాం ఎట్లా వచ్చింది బాల్ మాత్రం. అరే కాకంటారు ఇంకా సెలబ్రేషన్ ఇంతసేపు వస్తుంది. చూద్దాం ఇప్పుడు బాల్ ఎట్లా వచ్చిందో. ఇట్లా వచ్చింది, ఇట్లా పెట్టి ఇట్లా అన్నాడు అంతే, గోల్. అండ్ స్కోర్ ఈస్ 4-0. లాగైతుంది. టకిల్ ఓకే, మనకైతే కన్ఫ్యూజ్ అయ్యి అవుట్ సైడ్ ఆఫ్ చేసినాం. ఇంకేం చేయాలి. సో ఇప్పుడైతే మళ్ళీ పెనాల్టీ అంటే అదే గోల్ కీపర్ పెనాల్టీ. ఇక్కడ నుంచి ఇడికి, ఇక్కడ నుంచి ఇడికి, అండ్ ఇక్కడ నుంచి మనమే గోల్ కొట్టుకుంటాం. అండ్ ఇప్పుడు 5-0 అనమాట స్కోర్ మాత్రం. చూద్దాం బాల్. డన్, మనమైతే బాల్ తీసుకున్నాం. మళ్ళా 1 more goal ఫర్ పోర్చుగల్.
జస్ట్ 30 నుంచి 6 గోల్స్ కొట్టేసినాను. ఈసారి ఎక్కువనే గోల్స్ కొట్టాను కదా. సో ఫాస్ట్ ఎత్తి మళ్ళీ అటాక్. అరే గోల్ కొట్టిన రోజరా. అసలు వీకెస్ట్ టీం అంటే జర్మనీ అనుకుంటా. మరి ఎంతనా 7 గోల్స్. ఓకే 43. ఇప్పుడైతే ఆఫ్ టైం అయితే వస్తుంది. ఓకే ఒక 1 minute ఎక్స్ట్రా ఇచ్చేసింది అనుకోండి. ఓకే దేర్ ఈజ్ అ హాఫ్ టైం. సో హాఫ్ టైం తర్వాత కలుస్తా. అంటే కలవా వచ్చేస్తా. అరే నా గేమ్ ఎందుకోలేదు డన్. అరే నేనేం చేసిన చదువు. ఓకే ట్యాకిల్ చేయడానికి మస్తు వస్తుంది. బస్ అండ్ ఆఫ్ సైడ్. ఆఫ్ సైడ్ అని వచ్చేసింది మనకి. సో కుట్రా మరి దూరం అవుతుంది. దగ్గర పట్టుకున్నా మంచిగా గోలైనా అయ్యేది. రొనాల్డో దగ్గర బాగుంది. స్కోర్ అంటే 8-0. 10 కన్నా దాటేసాం అనుకోండి. ఇప్పుడైతే రొనాల్డోతో పాస్ మళ్ళా. ఓకే గుడ్రా నేనేం చేయాలి, గోల్ కొట్టేస్తాను. నేను జస్ట్ టాపా నాకు బోర్ కొడుతుంది గ్యాస్ అప్పటి నుంచి గోల్ కొట్టి ఏం చేయాలి. కొట్టుకుంటాను. ఓకే అవతల టీంకి అయితే ఆఫ్ సైడ్ ఆఫ్ పడ్డది. చెప్పేది ఇలా ఇప్పుడు బాల్ మా చేతిలోకి వచ్చింది అంతే. ఇంకా ఓకే డిఫెండింగ్ అయితే చేసుకుంటా. బౌలింగ్ కూడా బోర్ అవుతుంది. ఓకే 10 గోల్స్ అయితే కొట్టినాక కొట్టి మంచిగా ఉంటుంది. స్కోర్ అంటే 9-0. ఎప్పుడైతే నేను చేయబోతున్నా ఎందుకంటే 0-10 అనమాట. నేను కొట్టినా నేనే విన్నాక టైం గిట్ అంత లేదు. సో నేనేం చేయట్లేదు, నేను జస్ట్ డిఫెండింగ్లో పెట్టుకుంటున్నాను అంతే. సో అండ్ దేర్ ఈజ్ అ ఫుల్ టైమ్ అనమాట. సో 0-10 తోటి అయితే విన్ అయినాం. మనమైతే 10 గోల్స్ అయితే కొట్టినాం. అండ్ మనమైతే ఎంటర్ టు ద ఫైనల్స్ అన్నమాట. ఇది క్వార్టర్ ఫైనల్సా సెమీఫైనల్సా? నాకే అర్థం కావట్లేదు. సెమీఫైనల్స్. వీఆర్ ఎంటర్ టు ద ఫైనల్స్. సో ఫటాఫట్గా అయితే నొక్కేద్దాం. నాకైతే మస్తు అనిపిస్తుంది ఇప్పుడు. కొంచెం భయం అనిపిస్తుంది ట్రాఫీ పోతుందో ఉంటుందో అని. సో ఫటాఫట్ అయితే లోడ్ అవ్వు అని అంటున్నా. Okay guys, we are in the
ఓకే, మనకి బాల్ అయితే వచ్చింది. గోల్ ఫర్ పోర్చుగల్ అన్నమాట. 7 గోల్ కొట్టింది. వచ్చేసింది. ఈసారి మళ్ళీ మన స్పిన్ అయితే 1 more goal ఫర్ పోర్చుగల్ అనమాట. సో అది గిట్ట ఫైనల్స్లా రొనాల్డో మాత్రం కొట్టింది. అది కొంచెం నాకు ఇట్లా స్వింగ్ అయినట్లు అనిపించింది. చూద్దాం. ఓకే, అంత క్లారిటీగా అనుకోలేదు నాకైతే కవర్. అండ్ బాల్ అయితే ఆయన దగ్గర పోయింది మరి. సో ఇప్పుడైతే ట్యాకిల్ చేస్తాం. ఇద్దరం ట్యాకిల్ చేస్తాం. ఓకే, మళ్ళీ ట్యాకిల్ అంటే వస్తుంది. బాల్ మన చేతికి వచ్చింది కానీ ఇప్పుడు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇడిపిద్దాం. నేరుగా గోల్ కీపర్ చేతిలో పోయింది. సో స్కోర్ అంటే 3-0. రోజు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. స్కూల్ ఇంగ్లీష్ మాట్లాడాలి. పోర్చుగల్ అన్నమాట. అది ఇంకా రొనాల్డో కొట్టింది. చూద్దాం ఎట్లా అవుతుంది. వచ్చింది బాగా. ఓకే, బాగుంటుంది. సో 4-0 అన్నమాట. సో ఇప్పుడు కూడా గోల్ కొట్టడం అనిపిస్తుంది కానీ బయటకు పెట్టేసాను. సో ఇప్పుడైతే గోల్ కొట్టున్నాయి అండ్ వీడికి వచ్చేసిండు. ఓకే, సైకిల్ అయితే వేసి బాల్ అయితే తీసుకున్నాం. One more goal for Portugal అన్నమాట. హాఫ్ టైం గిట్ అవుతుంది ఇప్పుడు కిక్ ఆఫ్ తర్వాత. ఓకే, హాఫ్ టైం అయితే అయిపోయింది ఫైనల్గా. ఇప్పుడైతే నెక్స్ట్ ఫుల్ టైం ఉంది. అది అయిపోతే మనమే విన్ అవుతాం. చేసినాం అనుకోండి. తీసుకోవాలి. ఓకే, మన దగ్గర బాల్ అయితే వచ్చేసింది. And there is one more goal for Portugal. అది ఇటు రొనాల్డో కొట్టిండు. మస్తు అనిపిస్తుంది ఫీలింగ్ మాత్రం. స్కోర్ అంటే 6-0 అన్నమాట. క్యాల్కులేట్ చేస్తాం. సో సారీ గైస్, ఎందుకంటే డాడీ కాల్ చేసి ఉంటే అందుకనే.
సో ఇప్పుడైతే మన దగ్గరకు బాల్ వచ్చేసింది. ఓకే, పోతుంది. ఓకే, బాల్ మన దగ్గర ఉంది. ట్యాకిల్ చేద్దాం అనుకుంటున్నా, అవ్వట్లేదా? ఓకే, ఏమైంది అక్కడ? Okay, guys, there is a full time. Congratulations, Portugal at the top in the game. So here is a trophy. Next time we can and there is a player of the match, Cristiano Ronaldo. And guys, there is a finish. And 2026 World Cup champion is Portugal. సో ఇన్ని మ్యాచ్లను మనమైతే ఛాంపియన్స్ అనమాట. సో మనం ఫస్ట్ మ్యాచ్ అయితే పోర్చుగల్ అర్జెంటీనా, దాంట్లో ఫోర్ గోల్స్ అయితే కొట్టినాం. అది గిట్ట రౌండ్స్ ఆఫ్ 16లో. క్వార్టర్ ఫైనల్స్లో అయితే టర్కీ తోటి ఆడినాం. పోర్చుగల్ 6, టర్కీ 0. మళ్ళీ జర్మనీ తోటి సెమీఫైనల్స్లో జర్మనీ తోటి ఆడినాం. సో టోర్నమెంట్ అయితే అయిపోయింది గాయస్. సో మనమైతే విన్ అయినాం. హ్యాపీనెస్ మాత్రం మంచిగా ఉంది. అండ్ గాయస్, మన ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే అది తప్పకుండా కొట్టాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ రోజుకి ఇంత గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.